తెలంగాణ రాష్ట్రంలోనే ఏకైక రీజనల్ సైన్స్ సెంటర్ వరంగల్ హంటర్ రోడ్లో నిర్మించబడ్డది. దాదాపు 3 అంతస్తులతో నిర్మించబడ్డటువంటి ఈ రీజనల్ సైన్స్ సెంటర్కి చాలామంది విద్యార్థులు ఇక్కడ వచ్చి దాదాపు 69 విభాగాల్లో ఇక్కడ ఎగ్జిబిట్స్ ఏర్పాటు చేశారు. వాళ్ళంతా మనం చూడొచ్చు విజువల్స్లో. దాదాపు 3 అంతస్తులతో అత్యద్భుతంగా నిర్మించబడ్డటువంటి రీజనల్ సైన్స్ సెంటర్ ఇది 1989లో అప్పటి స్వర్గీయ దివంగత ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తను బీజం వేశారు. అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 3 రీజనల్ సెంటర్లు ఏర్పాటు చేయాలి, అందులో వరంగల్కు ప్రియారిటీ ఇస్తూ ఒక చారిత్రాత్మక నగరంగా ఉన్నటువంటి వరంగల్ను ఇక్కడ సైన్స్ సెంటర్ ఏర్పాటు చేయాలని అప్పటి 89లో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఎన్టీ రామారావు, దివంగత నేత ఎన్టీ రామారావు ఒక ఆలోచన చేశాడు. ఆ ఆలోచనలో భాగంగానే 1999లో చంద్రబాబు వచ్చిన తర్వాత ఇక్కడ సైన్స్ సెంటర్కు భూమి పూజ కూడా చేయడం జరిగింది. భూమి పూజ చేశాడు కానీ నిధులు మాత్రం ఇవ్వలేదు. అప్పుడు చంద్రబాబు నాయుడు నిధులు మాత్రం ఇవ్వలేదు. నిధులు ఇవ్వకుండానే కేవలం రీజనల్ సైన్స్ సెంటర్కు భూమి పూజ చేశాడు. కానీ ఎన్టీ రామారావు వేసిన బీజాన్ని భూమి పూజతోటి మాత్రమే చంద్రబాబు నాయుడు కంప్లీట్ చేశాడు, నిధులు కూడా ఇవ్వలేదు. కానీ వైఎస్ రాజశేఖర రెడ్డి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రానికి, ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న తర్వాత తను 5 కోట్ల నిధులు ఇచ్చి చకచక పనులు జరిగేందుకు ఏర్పాట్లు చేశాడు. అత్యద్భుతంగా నిర్మించాడు కానీ ప్రారంభానికి మాత్రం నోసుకోలేదు. అప్పుడు 2015లో ఏదైతే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఇది కడియం శ్రీహరి ఇక్కడ తెలంగాణ రాష్ట్రానికి మంత్రిగా ఉన్నప్పుడు తను ఏది ప్రారంభోత్సవం చేశాడు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు నేతృత్వంలో ఇక్కడ రీజనల్ సైన్స్ సెంటర్ను ప్రారంభించుకోవడం జరిగింది. చాలా అద్భుతంగా ఉన్నది. కానీ ఎప్పుడైతే వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో 5 కోట్ల నిధులు ఇచ్చి చకచక పనులు చేసిన నేపథ్యం అప్పటి నుంచి మాత్రం నిరుపయోగంగా ఉన్నది. అసలు ఎందుకుంది? ఆ నిరుపయోగంగా ఉండడం వల్ల చాలా వరకు ఎగ్జిబిట్స్ కావచ్చు, అందులో ఉన్న సైన్స్కు సంబంధించినటువంటి పరికరాలన్నీ కూడా పూర్తిగా దెబ్బతిన్నాయి. చాలామంది విద్యార్థులు ఇక్కడ సైన్స్ సెంటర్ను చూసేందుకు వచ్చారు. సరే, ఆర్టీవీ చూసే ప్రయత్నం చేస్తుంది. ఎక్స్క్లూజివ్గా అసలు సైన్స్ సెంటర్ను ఏ విధంగా నిర్మించారు, ఇక్కడ ఎలాంటి ఎగ్జిబిట్స్ ఉన్నాయని చూపించే ప్రయత్నం అయితే ఆర్టీవీ చేస్తూ ఉంది. రండి చూద్దాం. వరంగల్ రీజనల్ సెంటర్కి దాదాపు సైన్స్పై అవగాహన కోసం ఇప్పటికే ఇందులో ఏర్పాటు చేసిన 69 ఎగ్జిబిట్లలో చాలామంది విద్యార్థులు, అంటే ప్రాథమిక విద్యార్థి దశ నుంచే ఇక్కడికి రావడం, సైన్స్ పట్ల అవగాహనతో ఉండాలనే ఒకే ఒక కాన్సెప్ట్ తోటి ప్రాథమిక విద్యార్థులతో పాటు డిగ్రీ, పీజీ, హై స్కూల్ విద్యార్థులు ప్రతిరోజు ఈ సైన్స్ సెంటర్ను సందర్శిస్తారు. ప్రస్తుతం మన దగ్గర కొంతమంది విద్యార్థులు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. ఎక్కడి నుంచి వచ్చారమ్మా? సూర్యాపేట డిస్టిక్ నేరేడ్చల్ల నుంచి వచ్చాం, ప్రగతి విద్యాలయం. ఎలా ఉంది ఇక్కడ సైన్స్ సెంటర్? చాలా బాగుంది. అంటే ఫ్యూచర్లో లైఫ్లో ఏమైనా ఎగ్జామ్స్, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ జరిగినా ఆన్సర్స్ ఇచ్చేటట్టు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. సైన్స్ గురించి అన్నీ తెలుసుకోవచ్చు. సో అంటే ఇందులో సైన్స్లో ఏం బాగా నచ్చినాయి? ఎగ్జిబిట్లో ఏం నచ్చింది? అంటే ఆపోజిట్ సైడ్స్గా మిర్రర్స్ పెడితే ఏదైనా ఆబ్జెక్ట్ మిడిల్లో ఉంటే అది ఇన్ఫినైట్గా అనిపిస్తుంది. అంటే అది కంటిన్యూ వెళ్తూనే ఉంటున్నట్టు కనపడుతుంది. మీరు చెప్పండి సార్, ఎక్కడి నుంచి వచ్చారు, ఎంతమంది వచ్చారు, ఎలా ఉంది ఇక్కడ? సార్ నేను సూర్యాపేట డిస్ట్రిక్ట్ సార్, నేరేడుచర్ల ప్రగతి స్కూల్. మా పిల్లల్ని స్పెషల్గా మ్యూజియంకి తీసుకురావడానికి ఉద్దేశం ఏంటంటే పిల్లల పట్ల వాళ్ళకి సైన్స్ పట్ల వాళ్ళకి పూర్తిగా పరిజ్ఞానం కోసం తీసుకొచ్చినాము. మనకి ఆ సైన్స్ లైఫ్లో ఎలా యూజ్ అవుతుంది, అసలు ఈ వరల్డ్ మొత్తం కానివ్వండి, వరల్డ్లో ఉన్న ప్రతిదీ కూడా ఎలా ఫామ్ అయిందనే విషయాలను కూడా మా పిల్లలకి త్రూఅవుట్ మొత్తం కూడా అది ఎక్స్పెరిమెంటల్గా ఎలా చూపించాలనే ఉద్దేశంతో మేము తీసుకురావడం జరిగింది. మా పిల్లలు ప్రతి విషయాన్ని కూడా అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసిన ప్రతి విషయాన్ని చాలా చక్కగా అర్థం చేసుకున్నారు. ప్రతిదీ కూడా ఎలా ఉంటుంది, జగ్లర్స్ కానివ్వండి, మెజిషియన్స్ కానివ్వండి, వాళ్ళు మన మొదలు చూపించేవన్నీ కూడా అవన్నీ కూడా సైన్స్ రీజన్ తోటి బేస్ అయి ఉన్నాయి. అలాగే మన యొక్క లైఫ్ ఎలా స్టార్ట్ అయింది, హ్యూమన్ లైఫ్ ఎలా స్టార్ట్ అయింది, బిఫోర్ లైఫ్ ఎలా ఉంది, ఈ ఎర్త్ కానివ్వండి, రిమైనింగ్ ప్లానెట్స్ కానివ్వండి, వాటి గురించి మొత్తం కూడా ఒక సైంటిఫిక్గా జరుగుతున్న ప్రతి సన్నివేశాన్ని చాలా చక్కగా మ్యూజియంలో, ఇక్కడ కేయూ మ్యూజియంలో మా పిల్లలందరూ కూడా చూస్తూ వాటిన్నింటి కూడా వింటూ చాలా చక్కగా అర్థం చేసుకున్నారు. ఎస్పెషల్లీ థ్యాంక్స్ టు ద కేయూ యూనివర్సిటీ. చాలా బాగుంది. అది ఏమనాలంటే మనకు అసలు సైన్స్ పట్ల పరిజ్ఞానం లేని ప్రతి ఒక్కళ్ళు కూడా ఇది ఎలా ఫామ్ అనే విషయం ఎవరికి కూడా తెలియదు. దాని మీద పూర్తి పరిజ్ఞానం కోసం మా పిల్లలకి అర్థమైంది. అది వాళ్ళు రేపు మా స్కూల్కి వెళ్ళినాక కూడా ఆ స్కూల్లో పిల్లలకు కానివ్వండి ప్రతి ఒక్కరికి ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూడా అది మొత్తం త్రూఅవుట్ ఎక్స్పెరిమెంటల్గా బాగుంది. చాలా బాగా అనిపించింది. బాగుంది మొత్తం కూడా.
చూడొచ్చు ఏదైతే విద్యార్థి దశ నుండే శాస్త్రవేత్తలుగా ఎదిగేందుకు దోహదపడుతుంది. ఇక్కడ ఉన్నటువంటి సైన్స్ పరిజ్ఞానంతో పూర్తిగా విద్యార్థులు ఒక అవగాహనకు వస్తారు. వాళ్ళకు కూడా ఆ శాస్త్ర సాంకేతిక ఆ విద్యలో ఎలా నైపుణ్యాన్ని పొందాలనే ఒకే కాన్సెప్ట్ తోటి అయితే విద్యార్థులను ఇక్కడ తీసుకురావడం జరిగిందని చెప్పేసి సూర్యాపేట నుంచి వచ్చిన విద్యార్థులంతా చెప్తా ఉన్నారు. ప్రస్తుతం మనం రీజనల్ సైన్స్ సెంటర్ లోపల ఉన్నాము. 2వ అంతస్తు పైన వివిధ ఎగ్జిబిట్స్ ఇక్కడ మనకు కనబడుతూ ఉన్నాయి. ఎగ్జిబిట్స్కి సంబంధించి చాలామంది విద్యార్థులకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ కూడా చేయడం జరుగుతుంది. ప్రతి ఎక్స్పెరిమెంట్ మీద విద్యార్థులకు ఒక అవగాహన వచ్చే రీతిలో వాళ్ళంతా కూడా వాటికి సంబంధించినటువంటి అంశాలను విద్యార్థులకు చెప్తూ ఉంటారు. ప్రస్తుతం మనం ఇక్కడ రీజనల్ సెంటర్లో ఎన్ని ఎగ్జిబిట్స్ ఉన్నాయి అనే అడిగే విషయాలు అయితే పూర్తిగా ప్రాజెక్ట్ ఆఫీసర్ రీజనల్ సైన్స్ సెంటర్ ప్రాజెక్ట్ ఆఫీసర్ నితీష్ రెడ్డి ఉన్నారు. వారిని అడిగి తెలుసుకున్నారు. సార్ చెప్పండి, ఇక్కడ పూర్తిగా ఈ వరంగల్ రీజనల్ సైన్స్ సెంటర్లో ఎన్ని ఎగ్జిబిట్స్ ఉన్నాయి? సార్ ఇక్కడ రీజనల్ సైన్స్ సెంటర్లో 69 ఎగ్జిబిట్స్ ఉన్నాయి 4 గ్యాలరీస్లో, అవుట్డోర్ అండ్ ఇండోర్ మొత్తం కలిపి. ఇవి వేరియస్ సబ్జెక్ట్స్ మీద ఫిజికల్ సైన్స్, బయాలజికల్ సైన్స్, క్లైమేటిక్ చేంజ్, బయోడైవర్సిటీ దీనిపైన ఈ ఎగ్జిబిట్స్ ఉంటాయి. ఇవి ఇంటరాక్టివ్ ఎగ్జిబిట్స్, పిల్లలకి పెద్దలకి అందరికీ వాళ్ళు వచ్చి ఇక్కడ టైం స్పెండ్ చేసి సబ్జెక్ట్ గురించి తెలుసుకోవడానికి బాగా మంచిగా ఉండే ప్లేస్ ఇది. సో వాళ్ళు చిన్నప్పుడు మనం చదువుకుంటాము, కాకపోతే ఇక్కడ వచ్చి ప్రాక్టికల్గా అవి చూడడానికి బై ఇన్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్ చేసుకోవడానికి ఇక్కడికి వస్తూ ఉంటారు. రోజుకి ఒక 200-300 మంది ఇక్కడికి వచ్చి చూసి ఇక్కడ ఎంజాయ్ చేసి పిల్లలతో పెద్దలు అందరూ వచ్చి వెళ్తూ ఉంటారు. అంటే పెద్దలు కాక సీనియర్ సిటిజన్స్ కావచ్చు, విద్యార్థులు కావచ్చు, ఎక్కువ హాలిడేస్లో వస్తారా, రెగ్యులర్ టైంలో వస్తారా? సార్ మోస్ట్లీ వీకెండ్స్ అండ్ హాలిడేస్ ఇక్కడికి వస్తూ ఉంటారు. సో మేము సండే రోజు కూడా ఓపెన్ ఉంటుంది. సో వీకెండ్స్, సాటర్డే, సండేస్ ఎక్కువ ఇక్కడికి విజిట్ చేస్తూ ఉంటారు. అండ్ హాలిడేస్ టైంలో కూడా ఎక్కువ మంది రావడానికి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. దాదాపు 5 కోట్లతోటి నిర్మాణం చేయించినటువంటి రీజనల్ సైన్స్ సెంటర్ 5 కోట్లతో నిర్మాణం చేపట్టారు. దాదాపు 3 అంతస్తులు ఉన్నాయి. అంటే ఫస్ట్ ఫ్లోర్లో ఏముంటాయి, సెకండ్ ఫ్లోర్లో ఏముంటాయి, థర్డ్ ఫ్లోర్లో ఏముంటాయి, కొంచెం వివరిస్తారా? సార్ ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి మనకి 2 గ్యాలరీస్ ఉంటాయి. అది బేస్డ్ ఆన్ ఫిజిక్స్. అండ్ గ్యాలరీ సెకండ్ ఫ్లోర్లో వచ్చేసి 2 గ్యాలరీస్ ఉన్నాయి. ఇది సెకండ్ ఫ్లోర్లో క్లైమాటిక్ చేంజ్ అండ్ బయోడైవర్సిటీ పైన ఉన్నాయి. థర్డ్ ఫ్లోర్లో వచ్చేసి మనకి ఇన్నోవేషన్ హబ్ రాబోతుంది. సో దాన్ని ఇట్స్ రెడీ ఫర్ ఇనాగ్రేషన్. సో వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఇట్ సూన్. సో అది పైన 2 ఫ్లోర్స్ ఉన్నాయి. ఒకటి డిస్కవరీ హాల్ ఉంది, ఇంకోటి మనకి డిజిటల్ రిసోర్స్ సెంటర్ ఉంది, అది కింద కాన్ఫరెన్స్ రూమ్లో ఉంటుంది. సో మనకి ఈ ఆర్కిటెక్చర్లో వీ హ్యావ్ గ్యాలరీస్ అండ్ అప్కమింగ్ ఇన్నోవేషన్ హబ్. అంటే ముఖ్యంగా విద్యార్థులు వచ్చి ఇక్కడ ఈ సైన్స్ సెంటర్కి విజిట్ చేసిన తర్వాత ఇక్కడ విద్యార్థులకు ఏం నేర్చుకుంటారు? సార్ ఇప్పుడు మనకి జనరల్గా విద్యార్థులు స్కూల్లో చదువుకుంటాం, అందరూ విద్యార్థులు చదివింది చూసి ఎక్స్పీరియన్స్ చేయలేరు. ఇక్కడ వచ్చిన వాళ్ళు ఏంటంటే అది వాళ్ళు చూసి వాళ్ళు ప్రాక్టికల్గా చేయడానికి కూడా వాళ్ళకి ఇక్కడ కొన్ని ఇంటరాక్టివ్ ఎగ్జిబిట్స్ ఉన్నాయి. సో వాళ్ళకి చదవడమే కాకుండా ప్రాక్టికల్గా వాళ్ళు ఇక్కడ ఎక్స్పీరియన్స్ చేయడానికి ఈ సైన్స్ సెంటర్ అనేది ఇట్స్ గుడ్ ప్లేస్. అంటే భవిష్యత్తులో వాళ్ళు శాస్త్రవేత్తలు అయ్యేందుకు ఉపయోగపడుతుంది అంటారా? ఎస్ సార్, మా సైన్స్ సెంటర్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే పిల్లల్లో క్యూరియాసిటీ, క్వశ్చనింగ్ మైండ్ ఇది ఇంకల్కేట్ చేయడానికి దీన్ని ఎస్టాబ్లిష్ చేశారు. సో ఇక్కడ ఎలా చేయాలి, ఏంటి, ఎందుకు అవుతుంది, ఇలానే ఎందుకు అవుతుంది అనే క్వశ్చన్స్ వీళ్ళలో ఇంకల్కేట్ చేయడానికే మనం ఈ సైన్స్ సెంటర్ అనేది ఎస్టాబ్లిష్ చేయబడింది. అండ్ ఎగ్జిబిట్స్ కూడా దానికి సంబంధించి అలానే డిజైన్ చేయబడినాయి. చూడొచ్చు ఏదైతే విద్యార్థులు వచ్చి ఏదైతే సైన్స్ను స్కూళ్ళలో ఉన్నటువంటి బుక్స్ని మాత్రమే రీడ్ చేస్తారు, చదువుకుంటారు, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రాక్టికల్గా ఏ విధంగా ఉంది ఒక ఆలోచన వాళ్ళ మెదల్లో తెలుస్తూ ఉంటుంది. ఎందుకంటే మేము కూడా సైంటిస్టులు కావాలి అనేది, అంటే ఒక అవగాహనకు వస్తారు. ఇది ఏ విధంగా తయారు చేయబడ్డది, ఎలా దీన్ని రూపొందించారు, ఇది ఎలా తయారు చేశారు అనే దాని మీద ఒక అవగాహనకు వస్తారు విద్యార్థులంతా కూడా. పూర్తిగా ఇక్కడ హాలిడేస్లో ఎక్కువ మంది విద్యార్థులు వస్తారు. అలాగే విద్యార్థులతో పాటు సీనియర్ సిటిజన్స్ కావచ్చు, పెద్దలు కూడా వచ్చి సైన్స్ కోసం, సైన్స్ పరిజ్ఞానం కోసం ఇక్కడికి విజిట్ చేయడం జరుగుతుంది. పూర్తిగా 3 ఫ్లోర్లలో ఉన్నటువంటి ఈ రీజనల్ సైన్స్ సెంటర్లో మొదటి భాగంలో పూర్తిగా ఫిజిక్స్కు సంబంధించినటువంటి
ఎగ్జిబిట్స్ ఉన్నాయి. రెండో విభాగానికి వచ్చినప్పుడు బయాలజికల్ సైన్స్కి సంబంధించినటువంటి ఎగ్జిబిట్స్ను పూర్తిగా ఏర్పాటు చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి దాదాపు 5 కోట్ల నిర్మాణంతో చేపట్టి 2015 వరకు ఓపెనింగ్కు ప్రారంభానికి నోచుకోలేనటువంటి రీజనల్ సైన్స్ సెంటర్ పూర్తిగా అంతకాలం వ్యవధిలో పూర్తిగా శిథిలమైందని చెప్పొచ్చు. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే చాలా వరకు డ్యామేజీలు కనబడుతున్నాయి మనకు. ఏదైతే రాజశేఖర రెడ్డి హయాంలో 5 కోట్ల నిధులతోటి అభివృద్ధి చేసినప్పటికీ చకచకా పనులు చేసి నిర్మాణం చేపట్టినప్పటికీ చాలా సంవత్సరాలు గ్యాప్ ఉండడంతో ఇక్కడ ఎగ్జిబిట్స్ కావచ్చు లేదా ఇక్కడ ఉన్నటువంటి ఫ్లోర్స్ కావచ్చు చాలా వరకు మనం చూసుకోవచ్చు. అక్కడ అద్దాలన్నీ కూడా అంటే మనం విజువల్స్లో అటు కనబడుతున్నాయి, అద్దాలు కూడా డ్యామేజ్ అయ్యాయి, పూర్తిగా ధ్వంసమైన పరిస్థితి. ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత 2015లో దీన్ని ప్రారంభించుకోవడం జరిగింది. అప్పటికే కొంత డ్యామేజ్ కావడం జరిగింది. ఎందుకు జాప్యం జరిగింది, అసలు దేనికోసం జాప్యం జరిగింది? ఇంత పెద్ద రీజనల్ సెంటర్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 3 రీజనల్ సెంటర్లో రీజనల్ సైన్స్ సెంటర్లు ఉన్నాయి. అందులో వరంగల్ ఇంపార్టెంట్గా ఉండేది. తెలంగాణ రాష్ట్రంలోనే ఏకైక రీజనల్ సైన్స్ సెంటర్ వరంగల్లో ఉన్నది తెలంగాణ రాష్ట్రంలో. ఇది ఒక్కటి మాత్రమే అని చెప్పొచ్చు. దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పైన ఉన్నది, తెలంగాణ రాష్ట్ర ప్రజలపైన ఉంది. ఈ రాష్ట్రానికి కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రీజనల్ సెంటర్ను పట్టించుకోవాలని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి వరంగల్కు చెందినటువంటి చాలామంది సైన్స్ విద్యార్థులు కావచ్చు, సైన్స్ పట్ల అవగాహన ఉన్నటువంటి ఏదైతే సీనియర్ సిటిజన్స్ కావచ్చు లేదా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా వరంగల్ వాసులంతా కూడా ఈ రీజనల్ సైన్స్ సెంటర్ను పట్టించుకోవాలి. ఎందుకంటే కాంగ్రెస్ హయాంలో 5 కోట్ల నిధులు ఇచ్చి ఇంత పెద్ద సెంటర్ని ఏర్పాటు చేసింది. కానీ చాలా వరకు ప్రారంభానికి నోచుకుపోవడంతో పూర్తిగా శిథిల వ్యవస్థకు వచ్చింది ఇదంతా కూడా. దీన్ని మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికైనా రీజనల్ సెంటర్ను పట్టించుకొని ఇంకా ఇక్కడ అభివృద్ధి పరిస్తే బాగుంటుందని చెప్పేసి అయితే స్థానికులంతా కోరుతా ఉన్నారు. కెమెరామెన్ రాజుతో విద్యాసాగర్, RTV న్యూస్, వరంగల్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.